అరే టూ ఏంట్రా సంగతులు? ఏం లేదు రాత్రి, నువ్వే చెప్పు ఏంటి సంగతి. ఈ లోకంలో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. అవునరా, ఈ లోకంలో బాగా ఎదిగిపోవాలి, మనం ఏదో ఒకటి చేయాలి. బ్యాంకు కన్నా వేద్దామా? బ్యాంక్ ఎక్కడ వద్దులే కానీ ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? మనం ఫోర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎరా ఫోర్ చేద్దామా? ఈ లోకంలో చెడ్డ వాళ్ళదే రాజ్యం రా, మంచి వాళ్ళది పనికిరాదు. అవునరా, ఈ లోకంలో చెట్టోళ్ళది రాదు. ఇంతకు వన్ ఎక్కడా? ఆ వన్ గడు ఏడ ఉండుంటాడు రా, ఎదుగుదాంపా. సరేపా. అదిగోరా మాటలను ఎదిరాడు వన్ను. ఏ వన్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చర్చికి వెళ్ళి వస్తున్నాను, మీరు ఎట్టా వినరు కదా. అబ్బో, పెద్దగా చర్చి అంటున్నావు, అక్కడ ఏం వింటున్నావు అసలుకి? వాక్యం వింటున్నాను. సర్లే, ఈరోజు ఏం వాక్యం చెప్పారు చెప్పు. వాక్యం బాగా చెప్పారు కానీ వాక్యం చెప్పేటప్పుడు కూడా సాక్ష్యాలు బాగా చెప్పారు. అసలు బాగా చాలామంది బాగా చెప్పారు. ఆ సాక్ష్యాలు చెప్పేటప్పుడు మాట్లాడడానికి టైం కుదిరింది. అసలు ఆ టైంలో మామూలు మాట్లాడుకోవాలి మేమైతే. అలానే వాక్యం కూడా చెప్పారు. కానీ ఆ వాక్యంలో మాత్రం మధ్యలో జోకులు మాత్రం భలే చెప్పారు పాస్టర్ గారు. అసలు చాలా బాగా చెప్పారు. అసలు ఇదా నువ్వు చర్చికి వెళ్ళి నేర్చుకుంటుంది? అదేదో బయట చేయొచ్చుగా, చర్చికి వెళ్ళి ఇలా నువ్వు నేర్చుకుంటుంది. ఒకసారి చర్చిలకు వచ్చి చూడు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోవచ్చు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు మాట్లాడుకోవచ్చు. చాలా మామూలుగా ఉండదు అసలు. సర్లేరా, ఎలాగో మారడు, మనం వెళ్ళిపోదాంపా. ఇందాక అన్ని మాటలు మాట్లాడారు. అన్ని మాటల్లో నన్ను ప్రశ్నించారే. ఆ ప్రశ్నల్లో నిజంగానే నేను వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నాను, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఇదంతా దేవునికి వ్యర్థమే కదా, నిజంగా వ్యర్థమే. కానీ నేను ఎందుకు చేస్తున్నాను? అది ప్రతి పందిరంలో అలవాటైపోయింది. సరే, ఈ తప్పు నేను ఇంకోసారి చేయకూడదు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్యా, నీ బంగారు బదులు లెక్కలని స్తుతి స్తోత్రంలో సార్. ప్రభా, నేను రోజు చర్చికి వచ్చి నేను టైంని వ్యర్థం చేస్తున్నాను సార్. ఈ టైంని ఎలా వ్యర్థం చేస్తున్నానంటే, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీద దృష్టి కాకుండా మాట్లాడుకునే దాని మీద దృష్టి పెడుతున్నాను సార్. సాక్ష్యం చెప్పేటప్పుడు సాక్ష్యం మీద దృష్టి కాకుండా నేను నిద్రపోవడం మీద దృష్టి పెడుతున్నాను సార్. ప్రభా, మిగతా వాళ్ళు బయటగా చర్చికి రాకుండా టైం వేస్ట్ చేసి మిమ్మల్ని అవమానపరుస్తుంటే, నేను చర్చిలోకి వచ్చి ఏమీ వినకుండా మాట్లాడుకుంటూ నిద్రపోతూ కూడా నేను అవమానపరిచాను సార్. నన్ను క్షమించండి సార్. ఇంకొకసారి నన్ను ఈ తప్పుని మన్నించి ఇంకొకసారి చేయకుండా దయచేయండి సార్. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్ ఆమేన్.